హలో హాయ్. ఎండోమెంట్ ఆఫీసర్స్ 2025 ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న వారందరికీ స్వాగతం. ఈ వీడియోలో ఒక కీలకమైనటువంటి అంశాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. గత వీడియోస్లో సిలబస్ విశ్లేషణ చేసాం, గత ప్రశ్నపత్రం విశ్లేషణ చేసాం. డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖరం గారు, అవధాన్ గారితో క్లాసులు గైడెన్స్ ఇప్పించాం. అంతేకాకుండా లాస్ట్ టైం గత ప్రశ్నపత్రం విశ్లేషణలో మీతోటి షేర్ చేసుకున్నాను. మొన్న 2 వ్యూహాలు చెప్పినప్పుడు ఏమిటది అంటే, మనకి సిలబస్లో లేని అంశాల్లో దాదాపు 24 అంశాలు మొన్న చూపించడం జరిగినది. ఈ 24 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వాడు పట్టుకొచ్చాడు? ఈ 24 క్వశ్చన్లు అంటే చాలా ఎక్కువ కదా. మరి ఎక్కడ పట్టుకొచ్చారు? మనం ఎలా చదవాలి? కొన్ని అంశాలు కొందరు ఈ చాప్టర్లో సరిపోతాయేమో, ఫిట్ అవుతుంది కదా అని అనొచ్చు. కానీ బ్రాడ్గా విశాలంగా చూస్తే ఇన్ని క్వశ్చన్స్ తేలుతాయి. ఉదాహరణకు ఇది మనకు మీకు ఓల్డ్ క్వశ్చన్ పేపర్, ఇది ఓల్డ్ క్వశ్చన్ పేపరు. ఇందులో మనం ఫస్ట్ ఆలోచనగానే చేస్తే ఎక్కడెక్కడ మనకి ఇచ్చారు చూడండి. నేను అన్ని రాసుకొని వచ్చాను ఎక్కడెక్కడ ఏంటన్నది. జనరల్గా వాడు కానీ చూస్తే ట్రస్టీల బోర్డు నియామకం అనేటువంటిది ఒక కాన్సెప్ట్ కింద ఉంటుంది. అదే రకంగా టీటీడీ ఏర్పాటు, ధార్మిక పరిషత్ ఏర్పాటు, ఇలాంటివన్నీ కూడా. ఇందులో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. కొన్ని సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ, ఇది ఏమిటి, ఎక్కడి నుంచి మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది అన్నది. ఇవి చేసేటప్పుడు ఫస్ట్ మీకు ఒకటి చెప్తున్నా, చూడండి, బాగా చూడండి మిత్రులారా. ఇది దేవాలయాల నిర్వహణ. సమయం ఉన్నవాళ్ళు దీన్ని ఎక్కడ గ్యాదర్, ఇది నాకు అవధాన్ గారు ఇచ్చారు, మరి ఎక్కడ కలెక్ట్ చేశారో తెలియదు అవధాన్ గారు. ఇది మీరు వీలైతే కరెక్ట్ చేసుకొని కొంచెం సమయం ఉంచుకొని చదవండి. దేవాలయాల నిర్వహణ మనకు అర్థమవుతుంది, రైట్. ఇందులో ఈ క్వశ్చన్స్ మనం ఎట్లా పట్టుకురావాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు ఇప్పుడు ఈ దేవాలయాల నిర్వహణ అనేటువంటిది మీరు కానీ చూస్తే, దేవాలయాల నిర్వహణ మిత్రులారా, ఈ దేవాలయాల నిర్వహణ, టెంపుల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనిపైన కూడా వీటి మనకు అడుగుతారు. జనరల్గా మనం అందరూ రామాయణం, మహాభారతం, భాగవతం మరియు యువ విధులు, ల్యాండ్ రికార్డ్స్ ఇవి కూడా చదువుతుంటారు. కానీ దృష్టి పెట్టాల్సింది అక్కడ పెట్టి ఏరుకోవాలి. కాబట్టి ఈ టెంపుల్ సిస్టమ్ ఎక్కడి నుంచి మనం తీసుకురావస్తాము? ఈ దేవాలయాల నిర్వహణకు టీటీడీ గతంలో మనకు ఒక మంచి పుస్తకాలను కూడా వేసింది, టెంపుల్ మేనేజ్మెంట్ ఎట్లా అన్నది. ఈ టెంపుల్ మేనేజ్మెంట్లోనే కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ జనరల్గా వాడు అడగడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ టైం కూడా ఇన్ని అడిగాడు కదా, రకరకాల సోర్సెస్ నుంచి అడిగాడు. కాబట్టి మనం దీనిపైన ఎక్కువగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నది. ఇందులో నేను మీతో మాట్లాడబోయేటువంటి అంశం ఏమిటి అంటే, ఒక్కసారి ఆ క్వశ్చన్స్లో మీరు కనుక గమనిస్తే, జనరల్గా మనకు టీటీడీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నీకు రావాలా. బ్రిటిష్ వారి కాలంలో ఏర్పాటు చేసిన దిట్టంతో సహా నీకు రావాలి. ఈ విశేషాలను చెప్పబోయే ముందు నేను మీతో ఒకటి షేర్ చేసుకుంటా మిత్రులారు. ఇందులో మనం చూస్తాం, ఇక్కడ ఇచ్చిన నెంబర్కి డెమో పీడిఎఫ్ అండ్ టెస్ట్ కోసం మీరు రిక్వెస్ట్ పెట్టుకోండి. డౌన్లోడ్ యాప్ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్, అక్కడ ఉన్నటువంటి టెస్ట్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. అంతేకాకుండా ఈ సిలబస్ను కూడా ఒకసారి మీరు చూస్తారు. అంతేకాకుండా మీరు గమనిస్తారు, టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్, ఇది మైక్రో లెవెల్కి వెళ్ళి మనం రూపొందించబడినటువంటి టెస్ట్ సిరీస్. దీనివల్ల ఒక అవగాహన ఎలా వస్తుంది అనేది నేను ఇందులో మీకు ఇచ్చిబడి ఉంటుంది. డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖరం గారు, వారి మిత్ర బృందం, మైసెల్ఫ్ డాక్టర్ గోపాల్ రెడ్డి. వీరి యొక్క మనమంతా కృషి చేసేటంతా ఇందులో పెడతారు. దాదాపు 200 టెస్టులు, ఇవి కాకుండా అడిషనల్గా కూడా యాడ్ చేయబోతున్నారు. ఇవన్నీ మీకు చేయడం మూలాన మొత్తం సబ్జెక్ట్ గ్రిప్ అంతా మీకు అందుబాటులోకి వస్తుంది. ఇందులో రావడానికి మనం చేసిన కృషి ఏమిటి, లాస్ట్ టైం కూడా మీరు గమనించింటారు. ఇందులో మనం చాలా ప్రత్యేకమైనటువంటి కృషి జరిగి ఉందని, ఇవన్నీ అవధాన్ల గారు, శతావధాన కష్టము, డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖర్ గారు అతను రూపొందించబడ్డాయి. మొత్తం టీం అంతా 10 మెంబర్స్ కూర్చొని గట్టిగా కూర్చొని రాసి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఏమిటి అనేది మీకు అనేక సందర్భాల్లో మనం చెప్పాం.
అవధాని గారు రాసినటువంటి పుస్తకాలు కూడా స్వయంగా అనేకమైన పుస్తకాలు, శ్రీరామ కథామృతం, అలాగే మైథిలి సీతమ్మ వారి గురించి రాసింది, ఇట్లా అనేక గ్రంథాలు. సో కాబట్టి మీరు వీటిలోను, అలాగే సూపర్ మెంటార్షిప్ కోర్స్, దాని స్ట్రాటజీ కోర్స్ అంటారు. మొన్న ఒక వీడియో చేశాను చూడండి, శ్రీరాముని పాత్ర ఎలా చేయాలో అవధాని గారు దాన్ని రాసిస్తే చెప్పాను, రైట్. సో వీటిని ఫాలో అవ్వండి. సో ఈ సమయం దాటితే మళ్ళీ మనకు ఒక్కసారి నోటిఫికేషన్ రాకమునిపై ఒక రివిజన్కు మనం సిద్ధంగా ఉండాలనేటువంటి వాస్తవాన్ని కూడా మీరు గుర్తించండి, రైట్. నేను ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్తూ ఉండా, మీరు చూస్తూ ఉన్నారు. సో రైట్, ఇందులో మీరు కానీ చూస్తే మిత్రులారా, సో ఈ దేవాలయాల నిర్వహణ అనేది, ఇందులోనే మీరు ఏం నేర్చుకోవాల్సి వస్తుంది? ఈ దేవాలయాల నిర్వహణలోనే 2 అంశాలు మీకు దేవాలయాల నిర్వహణలో ఉంటాయి. సో చూడండి, ఒకటేమో పరిపాలన లేక పాలనా భాగం, పాలనకు సంబంధించిన అంశం. 2 ఆగమాల గురించి ఇక్కడే చదువుతావు. ఆగము అంటే ఏమిటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం మీకు తెలిసే ఉంటుంది, ఆగమాల పైన తక్కువ బిట్లు ఇవ్వడం జరిగింది. ఈసారి ఆగమాలు మీ దృష్టిలో ఉండాల్సిన ఒక గొప్ప సబ్జెక్ట్. సో ఈ 24 దీంట్లో మనం ఎక్కడెక్కడ డిస్కస్ చేయాలా? టెంపుల్ మేనేజ్మెంట్ ఒకటి డిస్కస్ చేయాలి, తర్వాత మనకు ఆగమాలు ఇందులో డిస్కస్ చేయాలి. ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి యొక్క టెంపుల్స్, వాటి యొక్క నిర్వహణ ఏర్పాట్లు చూడాలి. ఇక బ్రాడ్ ఆస్పెక్ట్గా భారతదేశంలో ఉన్న దేవాలయాలు, వాటి నిర్మాణ శైలులు చూడాలి. ఆ నిర్మాణ శైలులు చదివేటప్పుడు మీకు చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం ఒక బిట్ వచ్చింది చూసారా, ప్రత్యభిజ్ఞ శాస్త్రము ఏ మతానికి సంబంధించింది అని అడిగాడు. ఈ ప్రత్యభిజ్ఞ శాస్త్రం మాకు హిస్టరీలో కూడా వస్తుంది. సో ఇట్లాంటి కొత్త కొత్త అంశాలు కూడా అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి మనం చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ బేసిక్స్ అన్నీ ఒక చూపు చూసేయండి, తర్వాత అదే బేసిక్స్కి అడ్వాన్స్డ్ వేసుకుంటూ వెళ్ళాలి. అది మీరు కరెక్ట్ వే అనమాట. అంటే బేసిక్స్, అడ్వాన్స్డ్ రెండింటిని పట్టుకుంటే ఏపీపీసీ ఎలా వచ్చినా మీరు కొట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకమైనటువంటి యొక్క తెలివితేటలు మనకు ఉండాలా. ఇవి చదివేటప్పుడే మనకు టీటీడీ ఏర్పాటు, ఇందాక చెప్పాను కదా, టీటీడీ అనేటువంటిది మీకు 1930 దశాబ్దంలో, రైట్గా చెప్పాలంటే ఐ థింక్ 1933, ఇక్కడి నుంచి దాని ఏర్పాటు, పాలనా విభాగము, అంత క్రితం ఏమిటి, ఈ విశేషాలన్నీ కూడా మనం తప్పనిసరిగా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో రైట్, సో ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. ఇవి చదివేటప్పుడే మనకు ఈ మధ్య వచ్చినటువంటి కొత్తమైనటువంటి యొక్క స్కీమ్స్ అన్ని టీటీడీలో ఆగమాల పరంగా, ఆగమోక్తంగా చాలా మార్పులు చేశారు. ఆ మార్పులన్నింటినీ మనం చదవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మీకు బెటర్ ఇలాంటివి మనం డిస్కస్ చేయాలా, ఇలాంటివి మీరు గ్యాదర్ చేయాలి, ఇలాంటివి చదవాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంత టఫ్ కాంపిటీషన్లో, మనకి ఇన్ని లక్షల మంది రాస్తున్న కాంపిటీషన్లో రామాయణం, మహాభారతం, భాగవతం అందరూ చదువుతారా, చదవరా? కొద్దో గొప్ప ఊర్లలో ఉన్నటువంటి సామాన్యులు కూడా వాటిపైన అవగాహన ఉంటుంది. కానీ ఊర్లలో ఉన్నటువంటి వ్యక్తులకు ఉన్నటువంటి అవగాహన వేరు, ఒక కాంపిటేటివ్ అభ్యర్థిగా నీకు ఉండాల్సిన అవగాహన వేరు. ఈ రెండింటినీ మీరు బ్యాలెన్స్ చేసుకుంటే, అంటే మీరు దాన్ని గుర్తించగలిగితే డెఫినెట్గా ముందుకు వెళ్ళగలుగుతారు. సో ఈ విశేషాలన్నిటినీ మీరు చూస్తారని. సో ఇప్పుడు నేను క్లియర్గా వీడియో ఎండ్ చేసేటప్పుడు ఏం చెప్తానంటే, టెంపుల్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టండి, ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ ఉత్సవాలు, జాతరలు దృష్టి పెట్టండి, ఆ తర్వాత టీటీడీ ఏర్పాటు గురించి చదవండి, ధార్మిక పరిషత్ అంటే ఎలా ఉంటుంది, మఠం అంటే ఏమిటి, మఠాధిపతులు ఏంటి, వాటి విధులు ఏమిటి, వీటిలో ఎక్కువ డిస్కస్ చేయాల్సి వస్తుంది. నేను ఈ మధ్య ఒక మిత్రుని ద్వారా టీటీడీకి ఈ యొక్క టెంపుల్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక మంచి పుస్తకాన్ని కూడా తెప్పించడం జరిగినది. సో వాటన్నింటినీ క్రోడీకరించుకొని ప్రస్తుత మార్పులకు తగ్గట్టుగా అడిగి తెలుసుకొని మరి మీరు చదువుకోవాలి. ఎక్కడో ఓల్డ్ పుస్తకం 1987, 90లో ఒకటి ప్రింట్ అయింది అనుకోండి, ఆ దాంట్లో చాలా మార్పులు జరిగి ఉంటాయి కదా, సారం అదే, కానీ ఇప్పుడు వచ్చిన మార్పులు చదువుకుంటే సరిపోతాయి. ఓకేనా? సో వీటిని ఖచ్చితంగా చూస్తారని ఆశిస్తూ, ఆల్ ద వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపావతి.